హైదరాబాద్లో వినాయకుడి విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదు అని హైకోర్టు గణేష్ ఉత్సవ సమితికి సూచించింది. అయితే ఉత్సవాల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజంగా భక్తిని చాటుకోవడానికి ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందేనా? భారీ విగ్రహాలు రావడానికి భక్తుల మధ్య పోటీయే ఏమైనా కారణమా? సార్, హైదరాబాద్లో గణేష్ విగ్రహాల ఎత్తును 15 అడుగులకి మించకుండా ఉంచాలి అని హైకోర్టు సూచించింది. అయితే హైకోర్టు జోక్యం చేసుకోవడాన్ని, ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు హైకోర్టులు ఎప్పుడూ రంగంలో దిగుతాయి. చట్టసభలు ప్రభుత్వాలు పనిచేయలేనప్పుడు దిగుతాయి. ప్రభుత్వాలు ఒప్పించలేని పరిస్థితుల్లో ఇలా కోర్టు ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది. మనము మతం పట్ల మనకు ఒక సరైన అవగాహన ఉండాలి. మతం అనేది కాంపిటీషన్ కాదు, మతం అనేది ఎగ్జిబిషన్ కాదు. మతం అనేది ఒక పవిత్రమైన హృదయ పరివర్తన కోసం, ఆత్మశుద్ధి కోసం వచ్చినటువంటి ఒక గొప్ప సిద్ధాంతం. దీన్ని దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే పోటీ. తను 60 అడుగులు పెడితే నేను 70 అడుగులు పెడతాను, నేను 80 అడుగులు పెడతా. అసలు ఇదన్న పరుగు పందమా? ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందంటే నిజమైన భక్తి విఘ్నేశ్వరుని ఎత్తు వల్ల రాదు. వినాయకుడు ఏ విలువలకు ప్రాతినిధ్యం. పౌరాణిక కథల్లో మనకు చెప్పేది ఏంటంటే సిద్ధి బుద్ధి వినాయకుడు అంటారు. అంటే ఒక వివేకానికి విజ్ఞానానికి వినాయకుడు ప్రతీక. నిజంగా వినాయకుడికి సంతృప్తి చెందాలంటే మనం ఒక అత్యంత ఎత్తైన ప్రమాణాలు కలిగిన ఒక విజ్ఞానశాలను కలుదాం. ఒక బ్రహ్మాండమైన విజ్ఞాన కేంద్రాలని, విశ్వవిద్యాలయాల్ని, మన విద్యా సంస్థల్ని అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వాటిగా నిర్మించుకుంటే విఘ్నేశ్వరుడు సంతోషపడతాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విజ్ఞానానికి పునాది, విఘ్నేశ్వరుడు విజ్ఞానానికి ఒక ప్రతీక. ఒక వివేకవంతమైన సమాజాన్ని నిర్మిస్తే విఘ్నేశ్వరుడు సంతోషపెడతాడు. కానీ విఘ్నేశ్వరుడు ఎప్పుడైనా ఏ పురాణంలో చెప్పాడో నాకు 70 అడుగులు కట్టండి, నా విగ్రహం 80 అడుగులు ఉండాలి, మీరు ఏ పురాణంలో ఉంది చెప్పండి. 90 అడుగుల విఘ్నేశ్వరుడు కట్టండి అని ఎక్కడైనా ఏ దేవుడైనా అడిగాడా? లోక కళ్యాణం కోసం మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు భారతదేశ పురాణాలు, భారతీయ సంస్కృతి. అన్ఫార్చునేట్లీ ఇది ఏమైందంటే మతం పోటీ అయిపోయి నేను ఎవరు, నాకని ఎక్కువనా, నేను 100 టన్నుల లడ్డు, నేను 200 టన్నుల లడ్డు. ఇది కాదు, ఎక్కడ దేవుడు కోరుకోలేదు ఇది. మీరు ఏ పురాణాల్లో, ఏ భగవద్గీతలో, ఏ ఇతిహాసాల్లో, ఏ ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇందులో మనకి ఇది కనబడదు. ఏ వేదాంగాల్లో కనబడదు. ఇది మనం సృష్టించుకున్నటువంటి ఒక సాంప్రదాయం, ఆచారం. ఇందులో భక్తి కన్నా పోటీ ఎక్కువ కనబడుతుంది, ఇందులో భక్తి కన్నా ప్రదర్శన ఎక్కువ కనబడుతుంది. అందుకే హైకోర్టు ఇవాళ చెప్పింది ఏంటంటే హైదరాబాద్ ప్రజల జీవనాన్ని కలుషితం చేయకుండా, హైదరాబాద్ ప్రజల నాగరిక జీవనానికి ఇబ్బంది కలగకుండా మీరు తగ్గించుకోండి. ఇది పొరుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు చేయలేము? ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి కూడా చేసింది. ఇందులో రసాయనికాలు వాడకండి విజ్ఞప్తి చేస్తాం. పర్యావరణ అనుకూలమైన పద్ధతులు, సామాజిక జీవనానికి అనుకూలమైన పద్ధతులు ఉండాలి. అన్ని విగ్రహాలు హుస్సేన్ సాగర్లోనే నేను నిమజ్జనం చేస్తాను, హుస్సేన్ సాగర్ కలుషితం చేస్తాం, హైదరాబాద్ నగరాన్ని నడిబొడ్డున ఒక కాలుష్య సాగరాన్ని నిర్మిస్తాం అని చెప్పడం దైవ పూజ కాదు, అది దైవ దూషణ అవుతుంది. అది మానవ సమాజం అంగీకరించదు, భగవంతుడు కూడా క్షమించాడు. అందుకే ప్రభుత్వం చెప్పింది అనేక చెరువుల్లో నిమజ్జనం చేయండి అన్నది. తప్పేమన్నా? రసాయనికాలు కలపకండి అన్నది. ఎత్తైన విగ్రహాలు కాదు, ఎత్తైనది హృదయంలో ఉండే స్పందన. అత్యంత ఎత్తుగా ఉండాల్సింది మన మనసులో ఉండే భక్తి. భక్తిని మించిన ఎత్తైంది ఇంకేదన్నా ఉంటుందా? భక్త కన్నప్పలో చరిత్ర మీరు చదివితే భాగవతంలో శివునికి భక్త కన్నప్ప ఏం సమర్పించి పుణ్యం కట్టుకున్నాడు? శివభక్తులు మీరు ఎవరైనా తీయండి, శివారాధనలోనే ఉండే గొప్పతనం ఏంటంటే నువ్వు తృణమో ఫణమో అతి తక్కువ విలువనేదిగా భావించినది కూడా భక్తితో సమర్పిస్తే అది అత్యంత విలువైనదిగా మారుతుంది అని శివతత్వం చెప్తోంది. మీరు అందుకే శివతత్వంలో బంగారము, వెండులు, ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉండవు. శివతత్వంలో ఒక ఫలమో పత్రమో భక్తితో సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు. అలాంటిది మన శివతత్వం. శివతత్వానికి భిన్నంగా నేను ఎత్తైన విగ్రహాలతోనే దేవునికి పూజ చేస్తా అంటే అది ఏ రకంగా అంగీకరించదు. అందువల్ల ఇప్పటికైనా ఉత్సవ కమిటీ వాళ్ళు ఆలోచించాలి. హైకోర్టు మన విశ్వాసాలపైన, మన ఆచార సాంప్రదాయాలపైన ప్రశ్నించడం లేదు. మన ఏ ఆచారమైనా, ఏ సాంప్రదాయమైనా, ఏ కట్టుబాటైనా, ఏ విశ్వాసమైనా నాగరిక మానవ జీవనానికి
లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఈ విషయంలో పోటీతత్వం కానీ ఈ విషయంలో పట్టుదలలు కానీ పోవడం సమాజానికి క్షేమం కాదు. అలాంటిది దైవ కార్యంలో అసలే మంచిది కాదు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలని అనుసరించడమే మార్గం.